హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా 2025లో వచ్చిన క్వశ్చన్ పేపర్లో నుంచి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. టోటల్గా 25 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎలాగైతే వస్తాయో సేమ్ అదే స్టాండర్డ్లో మనం 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఎస్ఎస్సి సంబంధించి అన్ని కోర్సెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సిజిఎల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయినా, జీడీ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, స్టెనో అయినా, సిపిఓ అయినా అన్నిటికి సంబంధించిన సపరేట్ కోర్సెస్ మన దగ్గర అవైలబిలిటీ అనమాట. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీడియంలో కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అన్ని కూడా మనకి చందన్ లాజిక్స్ యాప్లో అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలానే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది, కంప్లీట్ కోర్స్. అలానే రైల్వే ఎన్టీపీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. క్లాసెస్ అనే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్, ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం 0 to 2 బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేనే చెప్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్గా, డీటెయిల్గా ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్లాస్ అన్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి. అలానే మనకి బ్యాంక్, ఎస్, రైల్వే, కాంపాక్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం బ్యాంక్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. పోలీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పోలీస్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ స్పెషల్ బ్యాచ్, అలానే విఆర్ఓ, విఆర్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి సింగిల్ సబ్జెక్ట్స్ కూడా అవైలబిలిటీ అనమాట. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, మైండ్ యువర్ వర్డ్స్ ఈజ్ కోల్డ్ యాజ్ ATBDKJ and use words wisely is called as HKKJBO. How is words coded in the given language? సో మీరు చూడొచ్చు, వర్డ్స్కి కోడ్ ఏమిటి అంటున్నారు. వర్డ్స్ అనేది ఇక్కడ ఉంది, వర్డ్స్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఈ 2 స్టేట్మెంట్స్లో వర్డ్స్ అనే పదం ఉంది. ఇంకేమైనా ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్గా నేను చూస్తే ఈ రెండిట్లో వర్డ్స్ తప్ప ఇంకేమీ కామన్గా లేవు. అంటే వర్డ్స్కి సంబంధించిన కోడ్ కూడా ఈ రెండిట్లో మనకి కామన్గా కనిపించుద్ది. మరి చూడండి, ఈ రెండిట్లో కామన్గా మనకి ఏం కనిపిస్తుంది? ఈ రెండిట్లో కామన్గా మనకి KJ మాత్రమే కనిపిస్తుంది. KJ మాత్రమే, ఇంకేమీ కూడా కనిపించలేదు. అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే వర్డ్ యొక్క కోడ్, వర్డ్స్ యొక్క కోడ్ ఏమిటి అంటే KJ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి సాల్వ్ చేయాలి. ఒక్కసారి దీన్ని నేను జూమ్ చేస్తాను. ఇందులో బ్లాక్ వెహికల్స్, కార్, వోక్స్ వ్యాగన్ వెహికల్స్, ఇలా వీటికి సంబంధించి ఇక్కడ సర్కిల్స్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏమిటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకసారి మీరు అడిగిన క్వశ్చన్ చూస్తే కనుక ఏమంటున్నారు చూడండి. హౌ మెనీ పీపుల్ లైక్ ఐదర్ ఓన్లీ కార్ ఆర్ వోక్స్ వ్యాగన్ వెహికల్ యాజ్ పర్ ద గివెన్ వెన్ డయాగ్రామ్. సో ఎంతమంది కార్ ఆర్ వోక్స్ వ్యాగన్ వెహికల్ లైక్ చేస్తారంటున్నారు. ఎంతమంది కార్ ఆర్ వోక్స్ వ్యాగన్ లైక్ చేసేవాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వాళ్ళు కార్ లైక్ చేసినా పర్లేదు, వోక్స్ వ్యాగన్ లైక్ చేసినా పర్లేదు, వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. కార్ ఆర్ వోక్స్ వ్యాగన్ లైక్ చేసేవాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ చెప్పింది ఓన్లీ కార్స్ ఆర్ వోక్స్ వ్యాగన్, ఓన్లీ కార్స్ ఆర్ వోక్స్ వ్యాగన్. ఇప్పుడు గమనించండి, ఇది మొత్తం అంతా కారు, కానీ క్వశ్చన్ చెప్పింది ఓన్లీ కార్ అంటే ఇదే కదా. అలానే ఇది మొత్తం అంతా వోక్స్ వ్యాగన్, అవునా కదా, ఇది మొత్తం అంతా వోక్స్ వ్యాగన్. ఓన్లీ వోక్స్ వ్యాగన్ అంటే ఇదే కదా. ప్రశ్న చెప్పింది ఓన్లీ కార్ ఆర్ వోక్స్ వ్యాగన్. అంటే ఓన్లీ కార్ ఆర్ ఓన్లీ వోక్స్ వ్యాగన్ అని. మరి ఓన్లీ కార్ ఏమో 47, ఓన్లీ వోక్స్ వ్యాగన్ ఏమో 38. మరి రెండింటిని యాడ్ చేస్తే ఎంత అంటే 85, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 85. ఓపెన్ డైస్ కి సంబంధించి క్వశ్చన్ ఏమడుతున్నారు గమనించండి. ఏ క్యూబ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్స్ షోన్ ఇన్ ద క్యూబ్ సో ఫార్మ్డ్, వాట్ వుడ్ బి ద సింబల్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ హ్యాష్. హ్యాష్కి ఆపోజిట్లో ఎవరున్నారంటున్నారు. హ్యాష్కి ఆపోజిట్లో ఎవరు అని మనందరికి తెలుసు. ఇలా డైస్ ఓపెన్గా ఉంటే ఏం చేయాలి అని చెప్పని, డైస్ ఓపెన్గా ఉన్నప్పుడు మనం ఆన్సర్ ఎలా చెప్పాలని నేను మీకు ఆల్రెడీ షార్ట్కట్ చెప్పాను. డైస్ ఓపెన్గా ఉన్నప్పుడు ఏమిటంటే ఆల్టర్నేట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆపోజిట్ చెప్తూ ఉంటాం. అంటే ఆల్టర్నేట్ అంటే ఒక ప్లేస్ వదిలి ఇంకో ప్లేస్ అనమాట. అది అడ్డంగా అయినా అవ్వచ్చు, నిలువుగా అయినా అవ్వచ్చు. అలా ఆపోజిట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి,
ఇది హ్యాష్ కాబట్టి ఆపోజిట్ అన్న వెంటనే ఏం చేయాలి, నేను ఒక వరుస వదిలి ఇంకో వరుసకు వెళ్ళాలి. మరి ఒక వరుస వదిలి ఇంకో వరుసకు వెళ్తే హ్యాష్కి ఆపోజిట్ ఎవరు అంటే ఆప్షన్ 3. ఒకసారి గమనించండి, ఇక్కడ మనం మిగతా వాటిలో కూడా కావాలనుకుంటే కనుక అర్ధరేట్కి ఆపోజిట్ ఎవరంటే అర్ధరేట్. చూడండి, అర్ధరేట్ అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఫస్ట్ కాలంలో ఉంది. అప్పుడు ఒక కాలం వదిలి నెక్స్ట్ కాలంకి వెళ్తాము. ఇక్కడ నెక్స్ట్ కాలం అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ స్టార్ ఉంది, అవునా కదా, అంటే అర్ధరేట్కి స్టార్. సేమ్ అలానే హ్యాష్ ఆపోజిట్ ఎవరు అనేది ఆల్రెడీ మనకు తెలుసు, అవునా కదా. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆపోజిట్ ఎవరు అనేది ఆల్రెడీ మనకు తెలుసు, అవునా కదా. సో ఈ క్వశ్చన్కి మనం ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే చాలు. బట్ మిగిలిన వాళ్ళకి అసలు మిగిలినవి ఎలా సాల్వ్ చేయాలి అనే సంగతి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే హ్యాష్కి ఆపోజిట్ ఎవరు అనేది మాత్రమే మనది. సో హ్యాష్కి ఆపోజిట్ ఎవరంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి నేను దీన్ని జూమ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు గమనించాలి. చూడండి, ఈ సిరీస్లో నెక్స్ట్ ఏం వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే 2 లైన్స్ ఉన్నాయి, అవునా. ఇక్కడ చూడండి 1 2 3 లైన్స్ ఉన్నాయి, అవునా కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ మన డయాగ్రామ్లో ఎన్ని లైన్స్ రావాలంటే 5 లైన్స్ రావాలి. మరి 5 లైన్స్ వచ్చే డయాగ్రామ్ అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. 5 లైన్స్ అన్నప్పుడు 1 2 3 4 5, అవునా కదా. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్ చూడండి, బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. A/B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. A B యొక్క తండ్రి. ఓకే, A/B అంటే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. ఓకేనా. చూడండి ఒకసారి, A/B అంటే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అంటే A Bకి తండ్రి. A/B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B. ఇది ఇక్కడ జస్ట్ దీన్ని మార్చుకోండి, ఇక్కడ అది అటు ఇటు అయినట్టుంది, ఇది జస్ట్ మార్చండి. ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి. ట్రాన్స్లేషన్లో అటు ఇటు వెళ్ళి A/B అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ B అంటే A Bకి తండ్రి. A/B మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ B, A Bకి భర్త, A Bకి భార్య. A'(B) మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ B అంటే A Bకి సోదరుడు. A<B మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ B, A Bకి కుమారుడు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం హౌ ఈజ్ T రిలేటెడ్ టు ఎస్. సో T ఏమవుతారు, ఎస్ అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అలా మనం షార్ట్ కట్ చెప్పాము. షార్ట్ కట్ ఏమిటి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి, ఎడం వైపు నుంచి కుడివైపు వెళ్ళాలి. దీనికి ఎలాంటి పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్ తెలిస్తే డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు చూస్తే కనుక ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కదా, దీని మీనింగ్ ఏమిటి అంటే బ్రదర్, అవునా కదా. అంటే ఎస్ వాళ్ళ బ్రదర్ ఎవరంటే ఈ. రేషియో సింబల్ ఏమిటి అంటే వైఫ్, అవునా కదా, బ్రదర్స్ వైఫ్, అవునా కదా, బ్రదర్ వాళ్ళ వైఫ్. ఓకే, నెక్స్ట్ స్లాష్ సింబల్ ఏమిటి అంటే ఫాదర్, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. అర్థమైందా, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. నెక్స్ట్ లెస్ దాన్ అంటే ఏమిటి, లెస్ దాన్ అంటే సన్, అవునా కదా, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్. చూడండి, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్ అంటే వైఫ్ ఫాదర్ సన్ అంటే అప్పుడు ఇతను వైఫ్కి బ్రదర్ అవుతాడు కదా, అవునా కదా. బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇతను, అవునా కదా. ఇప్పుడు ఫాదర్కి సన్ అంటే దాని మీనింగ్ ఏంటి, వైఫ్ వాళ్ళ ఫాదర్కి సన్ అంటే దాని మీనింగ్ వైఫ్ బ్రదర్ అనే కదా. అప్పుడు ఏం చెప్పొచ్చు, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్, అవునా కదా. బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్, బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్, బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4-letter cluster are like in a certain way. సింపుల్గా ఏమడుతున్నారంటే వాళ్ళు ఆడ్ వన్ అడుగుతున్నారు, ఎందుకంటే ఇక్కడ 3 ఒకేలా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అంటే భిన్నముగా ఉన్నది ఏమిటి అని అడుగుతున్నారు. ఆడ్ వన్ అన్నమాట మనకు కావాల్సింది భిన్నముగా ఉన్నది. ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్లు ఒకేలా ఉంటాయి, ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, అది ఏమిటి అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి యూవి చూడండి, యూడబ్ల్యూ చూస్తే కనుక యూడబ్ల్యూ అంటే +2, అవునా కదా. యూడబ్ల్యూ అంటే U + 2 చేసి W. ఓ క్యూ చూడండి, O + 2 చేస్తే Q, అవునా కదా. జీహెచ్ చూడండి, జీహెచ్ చూస్తే కనుక G + 1 కదా, అవునా కదా, G + 1.
అంటే ఈ రెండు ఏమో +2 జరిగింది, అక్కడేమో +1 జరిగింది. మరి ఆబ్వియస్లీ ఇదే డిఫరెన్స్, మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కావాల్సి ఇక్కడ చూడండి, MO అంటే M+2 చేస్తే ఓ, అవునా కదా. మరి మీరు చూస్తే కనుక ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ +2 జరిగింది. అంటే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి +2 జరిగింది. కానీ థర్డ్ ఆప్షన్లో మాత్రం ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి +1 జరిగింది. మరి ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 3 ఈజ్ డిఫరెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. చూడండి, ఫస్ట్ పేపర్ ఎలా ఉంది, దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేశారు హాఫ్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ దాన్ని ఇటు ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసి అప్పుడు డిజైన్ ఇలా కట్ చేశారు, ఆ పేపర్ని ఇలా కట్ చేశారు. ఇలా కట్ చేసి మళ్ళీ పేపర్ని ఓపెన్ చేస్తే ఎలా కనిపించుద్ది అంటున్నారు. మనందరికీ తెలుసు, ఎప్పుడైతే పేపర్ని ఇలా మనం వెర్టికల్గా ఓపెన్ చేస్తామో అప్పుడు దానికి మనం మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. ఎప్పుడైతే హారిజాంటల్గా ఓపెన్ చేస్తామో అప్పుడు దానికి వాటర్ ఇమేజ్ తీసుకోవాలి, అవునా కదా. వెర్టికల్గా ఓపెన్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజ్, హారిజాంటల్గా ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీద తెలుసు, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే పైన ఉన్నది కిందకి, కింద ఉన్నది పైకి వెళ్తుంది, కానీ ఎడమ కుడిలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దీనికి మనం మిర్రర్ ఇమేజ్ వేస్తామో ఆ మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు మనకి ఇలా వచ్చుద్ది, అవునా కదా. మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు మనకి ఇలా వస్తుంది, ఎస్ ఆర్ నో. మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఇలా వస్తుంది, అవునా. ఎందుకంటే మీరు గమనించాలి, మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమైపోద్దంటే మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఇది మీరు చూస్తే కనుక ఇది లెఫ్ట్లో ఉంది, ఇది రైట్కి వచ్చుద్ది, అవునా కదా. ఇది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్కి వెళ్తుంది, అవునా కదా. అంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏమైపోద్దంటే ఇది మీరు చూస్తే కనుక ఇలా ఉంది కదా. ఎప్పుడైతే మనం దీన్ని మిర్రర్ ఇమేజ్ వేస్తామో ఇది ఇక్కడ రైట్ సైడ్ ఉన్న కాస్త ఇప్పుడు ఇది ఇలా లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్, అవునా. చూడండి అలా రావాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావాల్సిన లెఫ్ట్ సైడ్ రాలేదు, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇగో ఇక్కడ లెఫ్ట్కి వచ్చింది, అవునా కదా. ఓకే, ఇక్కడ అసలు లేనే లేదు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో ఇక్కడ ఏమైంది, లెఫ్ట్కి వచ్చింది, అవునా. సో ఆన్సర్ ఇదేనవ్వాలి. నెక్స్ట్ గమనించండి, వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే వాటర్ ఇమేజ్లో ఈ పైన ఉన్నది కాస్త ఇప్పుడు కిందకి రావాలి, పైన ఉన్నది కాస్త కిందకి రావాలి, అవునా. లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు, ఇది లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్లో ఉంటుంది, రైట్లో ఉంటే రైట్లో ఉంటుంది, ఎలాంటి మార్పులు ఉండవు. కాకపోతే ఏంటంటే పైన ఉన్నది కాస్త కిందకు వచ్చుద్ది, అవునా కదా. పైన ఉన్నది కాస్త కిందకు వచ్చుద్ది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అలా గమనిస్తే ఏమైపోద్ది, గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏమవుతుందంటే ఇది కిందే ఉంటుంది. యాక్చువల్గా వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కింద ఉన్నది కాస్త పైకి రావాలి, పైకి, కానీ ఇక్కడ కిందే ఉంది, కింద ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒకసారి ఫస్ట్ అయితే మనం క్వశ్చన్ ని చదువుదాము. 8 people are sitting in 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons. 8 మంది వ్యక్తులు 2 సమతూర వరుసల్లో 4 మంది చొప్పున కూర్చున్నారు. తదుపరి వారి ప్రక్కన ఉన్న వ్యక్తుల మధ్య సమానమైన దూరం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమైందండి, 8 మంది ఉన్నారు, 2 ప్యారలల్ రోస్లో కూర్చున్నారన్నమాట, ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తే కనుక రో 1 మొదటి రోలో వచ్చేసరికి WOR and K ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. వీళ్ళందరూ కూడా సౌత్ ఫేస్ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ WOR మరియు K కూర్చుని ఉన్నారు మరియు వారందరూ దక్షిణం వైపు చూస్తున్నారు. అలానే రో 2 వచ్చేసరికి PAS and T ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. వీళ్ళందరూ కూడా ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఓకే ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తుందో చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక 2 రోస్ ఉన్నాయి, 2 రోస్, రో 1 రో 2, అవునా కదా. గమనించాలి, ఇక్కడ మనకి 2 రోస్ ఉన్నాయి, రో 1 రో 2 2 రోస్ ఉన్నాయి, ఓకే. రో 1 ఏమో మనం చూస్తే కనుక ఫేసింగ్ టువర్డ్స్ సౌత్, రో 1, రో 2 ఏమో ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, ఓకే. రో 1లో ఎవరెవరు ఉన్నారంటే రో 1లో W ఉన్నాడు, O ఉన్నాడు, R ఉన్నాడు, K ఉన్నాడు, ఇది రో 1. రో 2లో ఎవరున్నారంటే PAS T వీళ్ళందరూ, అవునా. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 4 సౌత్ వైపు చూస్తుంటారు, 4 ఏమో నార్త్ వైపు చూస్తూ ఉంటారు, ఓకేనా. థర్స్ ఈచ్ పర్సన్ ఫేసెస్ అనదర్ పర్సన్ ఫ్రమ్ ద అదర్ రో. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటారని క్వశ్చన్ చెప్తుంది. K sits second to the left of R. చూడండి, K sits second to the left of R అంటే వీళ్ళు సౌత్ కూర్చునేవాళ్ళు, వీళ్ళు సౌత్ కూర్చునేవాళ్ళు, అవునా కదా. వీళ్ళందరూ సౌత్ కూర్చుంటున్నారు, సౌత్ వైపు దక్షిణం, వీళ్ళందరూ నార్త్ వైపు ఉత్తరం, అవునా కదా. సో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం K sits second to the left of R. ఇదిగోండి, ఇది R అనుకుందాం, ఇది R అనుకుంటే కనుక K sits second to the left of R. ఎప్పుడైతే మనం సౌత్ వైపు కూర్చున్నారని తెలిసిందో అప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు రైట్కి వెళ్తాం, రైట్ అన్నప్పుడు లెఫ్ట్కి వెళ్తాం. ఇప్పుడు క్వశ్చన్లో వీళ్ళు సౌత్ వైపు కూర్చున్నారు కాబట్టి K sits second to the left of R అన్నాడు, ఇప్పుడు లెఫ్ట్ అన్నాడు కాబట్టి నేను రైట్ తీసుకోవాలి, అర్థమైందా. ఎందుకంటే
సౌత్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు మనం మన రైట్కి వెళ్ళాలి. అది ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాము. కే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఇక లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నారు, అందుకే నేను నా రైట్ సైడ్ వెళ్ళాను. నెక్స్ట్ టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే ఇది, అవునా? టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. కానీ టీ ఎక్కడ కూర్చున్నాడు, ఏ ఎక్కడ కూర్చున్నాడు తెలియదు. కానీ తెలిసింది ఏంటంటే టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇలా పక్కన రాస్తాను చూడండి, టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇది ఏ అనుకుంటే కనుక టీ సిట్స్ సెకండ్ రైట్, టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఓకేనా? కానీ ఏ టీ ఎక్కడ కూర్చున్నాడు ప్రస్తుతానికి మనం తెలియదు, అది తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ పి. ఏకి పీకి మధ్యలో ఓన్లీ 2 people కూర్చోవాలంటున్నారు. మరి ఏకి పీకి మధ్యలో 2 persons కూర్చోవాలి అంటే ఖచ్చితంగా అప్పుడు ఏ పీ మధ్యలో 2 persons కూర్చోవాలంటే పీ అప్పుడు ఇక్కడే కూర్చోవాలి, అవునా కదా? ఎందుకంటే ఏకి పీకి మధ్యలో 2 ఉండాలి అంటే ఖచ్చితంగా పీ చివరికి రావాలి. ఎందుకంటే 4 persons ఉన్నారు, అందులో ఆల్రెడీ 3 places వచ్చాయి. అప్పుడు మిగిలిన ప్లేస్ అయితే ఇక్కడ రావాలి, లేకపోతే ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఏకి పీకి మధ్యలో ఏంటంటే 2 ఉండాలి. అంటే ఖచ్చితంగా అప్పుడు పీ ఇక్కడ రావాలి. మరి పీ ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది చెప్పండి, ఇంకా మిగిలిపోయింది ఎవరంటే ఎస్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఓ ఫేసెస్ ఎస్. ఈ పాయింట్ చూడండి, ఓ ఫేసెస్ ఎస్. ఓ ఏం చేస్తాడంట, ఎస్ని ఫేస్ చేస్తాడు అని చెప్పంటున్నారు. ఓ ఫేసెస్ ఎస్. ఓ వచ్చేసరికి ఎస్ని ఫేస్ చేస్తాడు అని క్వశ్చన్లో చెప్పారు. ఓ ఫేసెస్ ఎస్. ఇప్పుడు ఓ ఫేసెస్ ఎస్ కాబట్టి ఇప్పుడు ఎస్ ఎక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది, ఎస్ ఇగో చూడండి. ఇప్పుడు ఓ కూర్చోవడానికి అవకాశాలు ఏంటంటే అయితే ఓ ఇక్కడ కూర్చోవాలి అంటే అవకాశాలు చూడండి, అవకాశాలు ఓ ఇక్కడైనా ఉండొచ్చు, లేదా ఓ ఇక్కడైనా ఉండొచ్చు, అది ఎక్కడో తెలియదు మనకి. కానీ ఇక్కడ చూస్తే ఓ ఎస్ని ఫేస్ చేయాలి అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఎస్ అనే అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, అవునా కదా? సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ మనం ఓని పెట్టామను, ఇక్కడ ఎస్ని పెట్టామను, ఇక్కడ ఎస్ని పెట్టడానికి అవకాశం లేదు, అవునా కదా? అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే ఎస్ని పెట్టాలి, అవునా కదా? ఎందుకంటే ఓ ఇక్కడ పెడితే మనకి ఆబ్వియస్లీ ఏమైపోద్దంటే మన అరేంజ్మెంట్ ప్రాపర్గా రాదు, అవునా కదా? మన అరేంజ్మెంట్ ప్రాపర్గా రాదు కాబట్టి ఓ ఇక్కడ కూడా పెట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఓ ఇక్కడే ఉండాలి. ఓ ఇక్కడ ఉంటే కనుక ఓకి ఆపోజిట్లో ఎవరంటే ఎస్ వస్తారని చెప్పారు, అవునా కదా? మరి ఎస్ వస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఎస్ తర్వాత ఎవరు ఉంటారు, టీ ఉంటాడు. టీ తర్వాత ఎవరు ఉంటారు, పి ఉంటారు. ఎస్ ముందు ఎవరు ఉంటారు, ఏ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఇక్కడ మిగిలిపోయింది గమనించండి, ఎవరు మిగిలిపోయారు, డబ్ల్యూ మిగిలిపోయారు, అవునా? సో ఇది మన అరేంజ్మెంట్. ఓకే, వన్స్ మనకి అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోతే క్వశ్చన్ ఏమడుతుంది చూడండి. క్వశ్చన్ ఏమడుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ బోత్ పీపుల్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. సో వరుసలో చివరకు కూర్చునే వ్యక్తులు ఎవరు అంటున్నారు. ఆర్ పి చూడండి, ఆర్ ఈ చివరి ఉన్నాడు, పి ఈ చివరి ఉన్నాడు. ఎస్ వాళ్ళిద్దరు చివరి కూర్చున్నాడు, సరిపోయింది కదా? సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈ క్వశ్చన్ ఆన్సర్ అవుద్ది. మిగిలినవి కాదు. ఓటీ అంటున్నాడు, ఓటీ చివరి కూర్చున్నారా, కూర్చోలేదు, రాంగ్ ఆన్సర్ అవుద్ది. పిఓ అన్నాడు, పిఓ చివరి కూర్చున్నాడు, పి చివరి కూర్చున్నాడు కానీ ఓ చివరి కూర్చోలేదు, రాంగ్ ఆన్సర్. ఎస్డబ్ల్యూ అన్నారు, ఎస్డబ్ల్యూ చివరి కూర్చోలేదు. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇద్దరు చివరే ఉండాలి. ఇద్దరు చివరి ఉండాలంటే ఆప్షన్ 1 మాత్రమే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ఇద్దరు చివర. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్ సంబంధించింది 45, 45, 46, 50, 59. నెక్స్ట్ ఏం రావాలంటున్నారు. 45, 45, 46, 50, 59. నెక్స్ట్ ఏం రావాలి చూడండి. 45, 45 అన్నప్పుడు 0, 45, 46 అన్నప్పుడు డిఫరెన్స్ 1, 46, 50 అన్నప్పుడు డిఫరెన్స్ 4, 50, 59 అన్నప్పుడు డిఫరెన్స్ 9. మన నెక్స్ట్ ఏమిటి ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ జాగ్రత్తగా గమనిస్తే కనుక మనకేం తెలుస్తుంది చూడండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక 0, 1, 4, 9 ఇవి ఎలా ఉన్నాయి మీరు చూస్తే కనుక 0 స్క్వేర్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, అప్పుడు ఇది 4 స్క్వేర్ అవ్వాలి, అవునా కదా? మరి 2 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఎంత, 16. అంటే 59 + 16, 59 + 16 అంటే అప్పుడు ఆన్సర్ ఎంత, 75. ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఎంత అంటే 75. నెక్స్ట్ క్వశ్చన్ సిలోజిమ్ సంబంధించిన క్వశ్చన్. ఆల్ డ్రెస్ ఆర్ క్లోత్. చూడండి, ఆల్ డ్రెస్ ఆర్ క్లోత్. నెక్స్ట్ ఆల్ షర్ట్ ఆర్ క్లోత్, ఆల్ షర్ట్ ఆర్ క్లోత్. నెక్స్ట్ ఆల్ టై ఆర్ క్లోత్, ఆల్ టై ఆర్ క్లోత్. ఇది మన డయాగ్రామ్, ఓకేనా? కన్క్లూషన్ చూద్దాం. సమ్ టై ఆర్ డ్రెస్, టైకి డ్రెస్కి కనెక్షన్ ఉందా చూడండి. టై డ్రెస్ కనెక్షన్ ఉందా, కనెక్షన్ లేదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ షర్ట్ ఆర్ టై, ఇదిగోండి షర్టు, ఇదిగోండి టై, వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఉందా, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్, అవునా? రెండు కూడా రాంగ్ ఆన్సర్లే. ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నైదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్, ఆప్షన్ 1. ఎస్, ఎందుకంటే ఫస్ట్ది రాంగే, సెకండ్ది రాంగే, రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ కన్క్లూజన్ 1 nor 2, రెండు కూడా రాంగ్ ఆన్సర్లు. నైదర్ కన్క్లూజన్ 1 nor 2 ఆన్సర్ అవుతుంది. ఎస్, నైదర్ కన్క్లూజన్ 1 nor 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ఎంబెడెడ్ ఫిగర్
మీరు జాగ్రత్తగా గమనించి చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి బొమ్మ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది జాగ్రత్తగా గమనించి చెప్పాలి. సేమ్ ఇలాంటి డయాగ్రామ్ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది? ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. ఎస్, ఇక మీరు చూడొచ్చు ఆప్షన్ 1లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ గైస్, ఫెంటాస్టిక్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లెటర్ సిరీస్ సంబంధించి ఏబిసి ఎఫ్జిహెచ్ ఎల్ఎంఎన్ ఎస్టియు నెక్స్ట్ ఏం వచ్చుద్ది? లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏబిసి తర్వాత ఏమైందంటే డిఈ వదిలేసాము, డిఈ వదిలేసి ఎఫ్జిహెచ్ తర్వాత ఐజేకే వదిలేసాము, ఎల్ఎంఎన్ తర్వాత ఓపిక్యూఆర్ వదిలేసి ఎస్టియు. అంటే ఇక్కడ 2 లెటర్స్ వదిలేము, 3 లెటర్స్, 4 లెటర్స్, నెక్స్ట్ 5 లెటర్స్ వదలాలి. యూ తర్వాత VWXYZ 5 లెటర్స్ వదలాలి కదా, 5 లెటర్స్ వదిలేసాము. మన నెక్స్ట్ ఎవరు రావాలంటే ABC రావాలి. అవునా కదా? ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, 2 లెటర్స్ గ్యాప్ చూడండి. ఫస్ట్ 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, తర్వాత 3 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, తర్వాత 4 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, తర్వాత 5 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము. మన నెక్స్ట్ ఎవరు రావాలంటే 5 లెటర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏబిసి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. చూడండి, మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఈ ఈక్వేషన్లో డివిజను మల్టిప్లికేషను ఈ 2 కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. అలానే ఎడిషన్ అలానే సబ్ట్రాక్షన్ ఈ 2 కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, డివిజన్ మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ అవుతాయి, అలానే ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. చూడండి, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇంటర్చేంజ్ అవుతాయి, డివిజన్ మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇగో ఈ డివిజన్ ప్లేస్లోకి ఏం రావాలి? మల్టిప్లికేషన్ రావాలి. ఈ మల్టిప్లికేషన్ ప్లేస్లోకి ఏం రావాలి? డివిజన్ రావాలి. అలానే ఎడిషన్ ప్లేస్లోకి సబ్ట్రాక్షన్ రావాలి, సబ్ట్రాక్షన్ ప్లేస్లోకి ఎడిషన్ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇలా మార్చిన తర్వాత అంటున్నారు. ఇప్పుడు మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే కనుక 16/8 అంటే ఎంత అంటే 2 వస్తుంది. తర్వాత మనం చేయాల్సింది ఏమిటంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మనం అవునా మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. మల్టిప్లికేషన్ చేస్తే 9 2 టైమ్స్ చేస్తే 18. అవునా కదా? ఈ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ఎంత అంటే 11. అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే 11 + 18 చేసాం అనుకోండి 29. 29 - 2 చేస్తే 27. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది జూమ్ చేస్తున్నాను. ఒకసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించి ఫస్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫస్ట్ మనకి పేపర్ ఇలా ఉంది. ఇలా ఉన్న పేపర్ని ఫస్ట్ మనం ఇలా కిందకి ఫోల్డ్ చేసాము. మళ్ళీ తర్వాత ఈ పేపర్ని ఇలా సైడ్కి ఫోల్డ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ పేపర్ని ఇలా 2 పంచెస్ చేయడం జరిగిందనమాట. ఇలా 2 హోల్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ పేపర్ని వెనక్కి ఓపెన్ చేస్తే ఈ పేపర్ ఎలా కనపడబోతుంది అంటారు. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే మనం దీన్ని వెర్టికల్గా వెనక్కి ఓపెన్ చేస్తామో, వెర్టికల్గా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్ వేయాలి, హారిజాంటల్గా ఓపెన్ చేస్తే వాటర్ ఇమేజ్ వేయాలి. మనం వెర్టికల్గా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్ కాబట్టి అప్పుడు సేమ్ ఇలాంటివి ఇక్కడ వస్తాయి. అవునా కదా? సేమ్ ఇలాంటివి. ఎస్ ఆర్ నో? అలానే మనం ఎప్పుడైతే పైకి పేపర్ ఓపెన్ చేస్తామో అప్పుడు ఏమైపోద్ది? సేమ్ ఇలాంటివే పైకి వెళ్తాయి, సేమ్ ఇలాంటివే. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా? సో ఇలా కనిపిస్తాయి. ఎస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో ఇలా కనపడాలి. ఇలా కనిపించే ఆప్షన్ ఏది ఉంటే అది ఆన్సర్. చూడండి, ఇలా కనిపించే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. సేమ్ ఇలా కనిపించే ఆప్షన్ 3. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ LQAB ఈస్ కోడెడ్ యాజ్ 32 అండ్ CMGP ఈస్ కోడెడ్ యాజ్ 39. వాట్ ఈస్ కోడ్ ఫర్ SJZC అని అడుగుతున్నారు. ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా గమనించి ఒకసారి లాజిక్ ఏంటి ఒకసారి చూద్దాం. లాజిక్ ఏంటో చూద్దాం. LQAB ఏమైనా అంట 32 అయినాయి అంట. అవునా కదా? L అంటే ఎంత? L అంటే 12. అలానే Q అంటే ఎంత? Q అంటే ఎంత వస్తుంది? Q అంటే 17. A అంటే ఎంత? 1. B అంటే ఎంత? 2. ఒకసారి ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 32 వచ్చింది కదా? అవునా కదా? 12 + 17 + 1 + 2 చేస్తే 32 సరిపోయిందా? నెక్స్ట్ అలానే CMGP చూడండి. CMGP కాబట్టి C అంటే ఎంత? 3. M అంటే ఎంత? 13. G అంటే ఎంత? 7. అవునా కదా? P అంటే ఎంత? 16. ఓకే,
ఇప్పుడు ఒకసారి వీటిని యాడ్ చేయండి. వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13 + 7 చేస్తే 20, 20 + 16 36, 36 + 3 39. సరిపోయిందా? ఎస్, సరిపోయింది. అంటే ఇక్కడ ఏం చేసామంటే మనం ప్రతి యొక్క లెటర్కి నెంబర్ తీసుకుని మనం యాడ్ చేస్తున్నాము, అవునా కదా? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయండి. అప్లై చేస్తే ఎస్ అంటే ఎంత? 19, అవునా కదా? జే అంటే ఎంత? 10, జెడ్ అంటే ఎంత? 26, సి అంటే ఎంత? 3, అవునా? 26 + 3 చేసామనుకోండి 29, 29 + 19 చేసామనుకోండి 48, 48 + 10 చేస్తే 58. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చనే. ఒక్కసారి జాగ్రత్తగా గమనించి దీనికి ఆన్సర్ ఏమిటో చెప్దాము. సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. 6 ఫ్రెండ్స్ A, B, C, K, L and M ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. అందరూ కూడా ఉత్తరం వైపు చూస్తున్నారంట, ఓకేనా? ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఏఎం. ఏకి ఎంకి మధ్యలో 2 పర్సన్స్ ఉంటారంట. ఇదిగో ఏకి ఎంకి మధ్యలో 2 పర్సన్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఎం ఉంటారు. ఇది ఏమి ఇలానే ఉండాలని రూల్ లేదు, కావాల్సి ఇలా కూడా ఉండొచ్చు, ఓకేనా? ఎందుకంటే ఎం ఇక్కడ ఉండి ఏ ఇక్కడ కూడా ఉండొచ్చు, ఓకే? ఎందుకంటే ఏకి ఎంకి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారని తెలుసు, కానీ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ తెలియదు, కాబట్టి ఇలా 2 అవకాశాలు. బి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. బి సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇగో ఎంకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇదే. బి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా బి సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ సి. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ సి. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ సి అంటే దాని మీనింగ్ ఏంటంటే సి తర్వాత ఇంకెవరూ కూడా కూర్చోకూడదు. మరి సి తర్వాత ఎవరు కూర్చోకూడదు అంటే రైట్ సైడ్ సీనే లాస్ట్ పర్సన్ అవ్వాలి. రైట్ సైడ్ సీనే లాస్ట్ పర్సన్ అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ సి అండ్ బి. సికి బికి మధ్య 2 పర్సన్స్ ఉండాలంటున్నారు. సికి బికి మధ్య 2 పర్సన్స్ ఉండాలి. ఇప్పుడు గమనించండి, ఇది బి అయితే బికి సికి మధ్య 2 పర్సన్స్. బి కాబట్టి 1, 2, అప్పుడు ఇక్కడ సి రావాలి. కానీ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం సి తర్వాత రైట్లో ఎవరు ఉండకూడదు అంటున్నారు. అంటే ఇక్కడ సి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ రైట్లో ఏ ఉన్నాడు కాబట్టి. అలా కాదని చెప్పి మనం ఇటు వెళ్దాం అనుకోండి, బీకి సికి మధ్య 2 పర్సన్స్ ఉండాలంటున్నారు. కానీ బీకి సికి మధ్యలో 2 పర్సన్స్ అని ఇటు వెళ్తే అప్పుడు ఏమవుతుంది? సికి రైట్లో అందరూ ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ పాసిబిలిటీ, అవునా కాదు? ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు బీకి సికి మధ్యలో 2 ఉండాలన్నారు. ఇది బి కాబట్టి సికి రైట్ సైడ్లో ఎవరు ఉండకూడదు కాబట్టి ప్రశ్న చెప్పిన దాని ప్రకారం 2 పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ సి కాబట్టి ఇది బి కాబట్టి 2 పర్సన్స్ తర్వాత సి. చూడండి, బీకి సికి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. సి తర్వాత ఇంకెవరు లేరు. చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం నో వన్ సిట్ టు ద రైట్ ఆఫ్ సి. సికి రైట్ సైడ్ ఇంకెవరు కూడా కూర్చోవట్లేదు. సరిపోయింది కదా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, బి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. బి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. బి ఏంటంటే ఎల్కి ఇమీడియట్ రైట్. చూడండి, ఎల్కి ఇమీడియట్ రైట్లో బి ఉన్నాడు, అవునా? ఇంకా చివరికి మిగిలిపోయింది ఎవరంటే చివరికి మిగిలిపోయింది కే. సో ఈ ప్లేస్లో కే వస్తాడు. మన అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ సెట్ చూద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమడుతున్నారు. హౌ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంట? ఇదిగో ఇది కేకి లెఫ్ట్ అంటే వీళ్ళందరూ కదా. కేకి లెఫ్ట్ అంటే కేకి లెఫ్ట్ ఇది. కేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంటే 1, 2, 3, 4 పర్సన్స్ ఉన్నారు, అవునా కదా? కేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు? 4 పర్సన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. లాజికల్ వెన్ డయాగ్రామ్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. లాజికల్ వెన్ డయాగ్రామ్, ఆల్ఫాబెట్, కాన్సనెంట్స్, వొవెల్స్, ఈ మూడిట్లకి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏంటి? ఆల్ఫాబెట్, కాన్సనెంట్స్, వొవెల్స్, ఈ మూడిట్లకి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్. ఈ మూడిట్లకి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమిటి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఈ 4 ఏది బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్? ఆల్ఫాబెట్, కాన్సనెంట్, వొవెల్. మీ అందరికీ తెలుసు కాన్సనెంట్స్ వేరు, వొవెల్స్ వేరు, అవునా కదా? కాన్సనెంట్స్ వేరు, వొవెల్స్ వేరు. కానీ అన్ని కాన్సనెంట్స్ ఆల్ఫాబెట్టే, అన్ని వొవెల్స్ కూడా ఆల్ఫాబెట్టే. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. అర్థమైందా? కాన్సనెంట్ వేరు, వొవెల్ వేరు. కానీ కాన్సనెంట్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్, వొవెల్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్టే. సో అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ డాటర్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. డాటర్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాలు స్థానాలు మారకుండా ఉంటాయి అంటున్నారు. అంటే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చవు అనే క్వశ్చన్ అనమాట. ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే చూడండి, DAUGHTER డాటర్, అవునా? ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏమొచ్చుద్ది? ఫస్ట్ ఏ వచ్చుద్ది, తర్వాత డి వచ్చుద్ది, తర్వాత ఈ వచ్చుద్ది, తర్వాత జీ వచ్చుద్ది, తర్వాత హెచ్, తర్వాత ఆర్, తర్వాత టీ, తర్వాత యు, అవునా? ఇప్పుడు చూడండి ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు.
ఇక్కడ చూస్తే కనుక మీరు జీ దాని పొజిషన్ మార్చుకోలేదు. జీ అంతకుముందు ఇప్పుడు రెండింటిలో కూడా సేమ్ పొజిషన్లో ఉంది. అలానే హెచ్ కూడా పొజిషన్ మార్చుకోలేదు. హెచ్ కూడా అంతకుముందు ఇప్పుడు హెచ్ రెండు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. అలా మీరు చూస్తే కనుక జీహెచ్ తప్ప మిగిలినవన్నీ కూడా వాటి పొజిషన్ మార్చేసుకున్నాయి. సో ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోవట్లేదు అంటే 2 లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోవట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఆర్ఎఫ్ స్పేస్ జీటీ ఆర్ స్పేస్ వి జీ స్పేస్ ఆర్ఎఫ్ వి ఇలా ఇచ్చారు. ఇప్పుడు బెస్ట్ సూటబుల్ ఆప్షన్ ఏంటో మనం చెప్పాలి. మీరు చూస్తే ఆర్ఎఫ్ తర్వాత ఖాళీ ఉంది. ఇక్కడ చూడండి ఆర్ఎఫ్ తర్వాత వి ఉంది, అవునా కదా? అందుకే నేను ఈ ప్లేస్లో వి పెడుతున్నాను. ఓకే, ఆర్ఎఫ్ వి తర్వాత ఇక్కడ జీ ఉంది, అవునా కదా? ఇగో చూడండి వి తర్వాత జీ, ఇగో వి తర్వాత జీ సరిపోయింది కదా, వి తర్వాత జీ. మరి విజీకి ముందులో ఎవరున్నారంటే విజీకి ముందులో ఎఫ్ ఉన్నారు, అవునా కదా? ఇవి ఇక్కడ కూడా విజీకి ముందులో ఎఫ్ ఉన్నారు, అంటే అప్పుడు ఈ ప్లేస్లో ఎఫ్ రావాలి, అవునా? ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి గమనించండి, జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే కనుక ఇగో ఆర్ఎఫ్విజిటి, మళ్ళీ ఆర్ఎఫ్విజిటి, ఆర్ఎఫ్విజిటి, ఆర్ఎఫ్విజిటి సరిపోయిందిగా? ఎస్ ఆర్ నో? సరిపోయింది కదా? ఎస్. ఇప్పుడు చూడండి అప్పుడు ఇక్కడ ఏమైపోద్ది, ఈ ప్లేస్లో రావాల్సింది టీ వచ్చుద్ది, ఆర్ఎఫ్విజిటి వచ్చుద్ది, మళ్ళీ ఆర్ఎఫ్విజిటి. ఓకేనా? సో ఆన్సర్ ఏం రావాలంటే విఎఫ్టిజి, విఎఫ్టిజి, విఎఫ్టిజిఆర్, విఎఫ్టిజిఆర్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక్కసారి నేను మీ అందరికీ క్వశ్చన్ కనపడాలనే ఉద్దేశంతో నేను జూమ్ చేస్తున్నాను. ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ రెండిట్లో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి తెలుసుకుంటే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటో మనం చెప్పాలి. ఓకేనా? ఈ రెండిట్లో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో ఫస్ట్ మనం తెలియాలి. ఆ లాజిక్ తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంది, అదేమిటి అని మనం చెప్తాము. 14, 196, 186, 172, అలానే 15, 125, 215, 200. ఓకే, ఒక్కసారి ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసుకోండి. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంది, అదేమిటి అనేది మనం కమెంట్ చేయాలి. ఓకేనా? ఎస్, జాగ్రత్తగా గమనించండి. ఈ రెండింటిలో ఫస్ట్ లాజిక్ ఏంటో చూడండి. 14, 196, 186, 172. ఇది 14 కాబట్టి మనం ఇక్కడ 14 స్క్వేర్ చేస్తే 196. అలానే 14 స్క్వేర్ చేసిన తర్వాత 196 కాబట్టి 14 స్క్వేర్ మైనస్ 10 చేస్తే 186. అలానే నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఇక్కడ ఇది చూస్తే 186 అంటే ఇక్కడ గమనించండి, 196 మైనస్ 10 చేస్తే 186, 186 మైనస్ 14 చేస్తే 172. అవునా? ఇక్కడ కూడా సేమ్ అదే చూడండి, 15 ఇచ్చాడు మనకి, 15 తర్వాత 15 స్క్వేర్ చేస్తే 225. అవునా కదా? 15 స్క్వేర్ చేస్తే 225. తర్వాత 225 మైనస్ 10 చేస్తే 215. నెక్స్ట్ 215 మైనస్ 15, 215 మైనస్ 15, 215 మైనస్ 15. ఎందుకు మైనస్ 15 చేస్తామంటే ఇక్కడ స్టార్టింగ్లో 15 ఉంది కాబట్టి మైనస్ 15. ఇవి ఇక్కడ ఎందుకు మైనస్ 14 చేస్తామంటే ఇక్కడ స్టార్టింగ్ 14 కాబట్టి అందుకే మైనస్ 14. ఓకేనా? సో లాజిక్ అంటే అర్థమైంది కదా? మనకి స్టార్టింగ్ 14 ఉంది కాబట్టి 14 స్క్వేర్ 196, 196 మైనస్ 10 చేస్తే 186, 186 మైనస్ 14 చేస్తే 172. నెక్స్ట్ అలానే 15 కాబట్టి 15 స్క్వేర్ 225, 225 మైనస్ 15 10 చేస్తే 215, 215 మైనస్ 15 చేస్తే 200. సేమ్ అదే లాజిక్ ఫాలో ఎక్కడ చూడండి. 9 స్క్వేర్ చేస్తే 81, 81 నుంచి 10 తీస్తే 71, 71 నుంచి 9 తీస్తే 62. సరిపోయిందా? ఎస్, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కౌంటింగ్ ఫిగర్లో సంబంధించిన క్వశ్చన్ అనమాట. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాను. ట్రయాంగిల్స్ ఒక్కసారి మనం దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక చూడండి, ఇందులో చూస్తే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక 1, నెక్స్ట్ 2, ఈ రెండు కలిపి 3. సో ఇక్కడికి 3 వచ్చాయి. ఓకేనా? ఇక్కడికి 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, మళ్ళీ రెండు కలిపి 3, అంటే ఇక్కడ ఒక 3 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇగో ఇది 1. ఓకేనా? 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 1. ఓకే, ఇదొక 1, ఇదొక 1. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చెక్ చేస్తే కనుక
2 వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పెద్ద చూడండి, ఈ పెద్దది ఈ మొత్తం కలిపి ఇది 3. నెక్స్ట్ అలానే ఈ మొత్తం కలిపి 4. అవునా, 4 అంటే 3 + 3 + 4 మొత్తం ఏంటంటే 10. ఓకేనా, ఇంకేం లేవు కదా. ఎస్, ఇంకేమీ లేవు. మొత్తం ఇక్కడ 10 ఉన్నాయి. 10 ఉన్నాయి కంప్లీట్గా 10. ఫస్ట్ మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ ఎన్ని ఉన్నాయని సంగతి. ఇక్కడ మళ్ళీ కాల్సి చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు 3 అనే సంగతి మీ అందరికీ తెలుసు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇది కూడా 3. సో 3 వచ్చేసినాయి. నెక్స్ట్ ఆ తర్వాత మనం కౌంట్ చేస్తే అప్పుడు ఏమైందంటే ఇగో ఇది 1. ఓకే, నెక్స్ట్ ఇది 2, ఈ పెద్దది 3, నెక్స్ట్ ఇది ఈ డౌన్ 4. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. 10. ఎస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో ఏం చేయాలో తెలుసు కదా. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. అవునా, ఇదిగో ఏ రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఏ లెఫ్ట్కి రావాలి. ఇగో టాప్లో ఇలా ఉంది కాబట్టి టాప్లోనే ఉండాలి. ఇగో ఇది టాప్లో ఉంది కానీ ఇక్కడ బాటంలోకి వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక టాప్లోనే ఉంది. అవునా కదా, కానీ ఏమైంది, ఏ ఎలా ఉందో అలానే ఉంది. ఇక్కడ ఏ రైట్లో ఉన్నది కాస్త లెఫ్ట్లో వచ్చినప్పుడు మారాలి కదా, కానీ ఇక్కడ మారలేదు, రాంగ్ ఆన్సర్. అవునా కదా, ఇప్పుడు రెండింటిలో ఏ పర్ఫెక్ట్గా ఉంది. సో 2 ఇక్కడ చూస్తే రెండింటిలో సేమ్ ఉంది, చెక్ చేయొద్దు. 3 కూడా మీరు చూడండి, 3 మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక 3 ఇక్కడ చూస్తే కనుక పైన కొంచెం పెద్దగా ఉంది 3. అవునా కదా, ఇక్కడ ఏమైందంటే కింద పెద్దగా ఉంది. అవునా, కింద పెద్దగా ఉంది కానీ ఇక్కడ పైన పెద్దగా ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మనకి కింద పెద్దగా ఉండాలి, అందుకని ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 4. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుద్ది. మీకు ఒకవేళ 3తో చూడడం ఇబ్బంది అయితే కనుక ఈ సి చూడండి, సి చూస్తే కనుక మీకు సి ఇలా ఉంది, సి. అవునా, రైట్ సైడ్ ఉంది కాస్త ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి. రైట్ కాస్త లెఫ్ట్, కానీ ఇక్కడ ఏమైంది, ఎలా ఉందో అలానే ఉంది, ఏం చేంజ్ అవ్వట్లేదు. కానీ చేంజ్ అవ్వాలి కదా, చేంజ్ అవ్వట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, రైట్ కాస్త లెఫ్ట్కి వచ్చింది, రైట్ ఆన్సర్. సరిపోయిందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్ ఇక్కడ మీరు చూస్తే కనుక 1 2 3 4 కాబట్టి నెక్స్ట్ 5 రావాలి. కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఇవి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. మరి వీటిలో ఆన్సర్ ఏది, జాగ్రత్తగా చూసి కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ 1 ఉంది, తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ 5 ఉండాలి. అవునా కదా, ఎస్ ఆర్ నో. ఈ ప్లేస్లో మనకి 5 ఉండాలి. ఈ ప్లేస్లో చూడండి, ఈ ప్లేస్లో 5 అంటే ఇగో ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది, ఈ ప్లేస్లో 5. మిగిలిన ప్లేసెస్లో లేవు కదా. అవునా కదా, మనకు కావాల్సింది ఈ ప్లేస్లో కావాలి. ఎందుకంటే అది ఒక సైక్లిక్ ప్రాసెస్లో వచ్చింది. సైక్లిక్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ వచ్చింది, తర్వాత ఇటు రావాలి. సో ఇక్కడ రావాలి కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ గైస్, ఆప్షన్ 2 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టైడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 9457, డెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ 7593. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎన్? ఎన్కి కోడ్ ఏమిటి అంటున్నారు. గమనించండి, మీరు ఎన్ అనేది ఎక్కడ ఉందో చూస్తే కనుక ఎన్ ఎక్కడ ఉంది. అవునా కదా, ఇక్కడ మీరు చూస్తే కనుక డిఈటి, ఇక్కడ కూడా చూడండి డిఈటి. అవునా కదా, అంటే డిఈటి అనేవి రెండిట్లో కామన్గా ఉన్నాయి. మరి ఎన్ అనేది ఇక్కడ లేదు, ఎన్ కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. అవునా, సో అందుకని మనం జాగ్రత్తగా చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ కావాలి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ మాత్రమే ఉండాలి. ఇక్కడ మాత్రం ఉన్న నెంబర్ అంటే క్లియర్గా తెలిసిపోతుంది 3. అవునా కదా, ఎందుకంటే 7 అక్కడ ఉంది, 5 అక్కడ ఉంది, 9 అక్కడ ఉంది. ఎన్ అనేది ఓన్లీ మనకి ఇక్కడ మాత్రమే ఉంది. సో అందుకనే ఎన్కి సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ మాత్రమే ఉండాలి. ఇక్కడ మాత్రమే ఉండే నెంబర్ ఏంటంటే 3 అనమాట. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 3. ఎస్ఎస్సి సంబంధించి అన్ని కోర్సెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సిజిఎల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయినా, జీడీ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, స్టెనో అయినా, సిపిఓ అయినా, అన్నిటికి సంబంధించిన సపరేట్ కోర్సెస్ మన దగ్గర అవైలబిలిటీ అనమాట. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అన్ని కూడా మనకి చందన్లాజిక్స్ యాప్లో అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలానే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది, కంప్లీట్ కోర్స్. అలానే రైల్వే ఎన్టీపీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్, ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం 0 to 8 బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేనే చెప్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్గా, డీటెయిల్గా ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్లాస్ అన్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి. అలానే మనకి బ్యాంక్, రైల్వే, కాంపాక్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం బ్యాంక్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. పోలీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పోలీస్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ స్పెషల్ బ్యాచ్, అలానే విఆర్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి సింగిల్ సబ్జెక్ట్స్ కూడా అవైలబిలిటీ అనమాట.